ఇక్కడ ఏం జరిగినా ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. వందనక్క వందనక్క చెప్పే గిట్లొస్తవి పెరుగులో తోడు కావాలా గ్లాసుల పప్పు గిట్ల కావాలని పంపిందా మీ అమ్మ? గవి కాదక్క, లెక్కలు చేస్తా అంటే ఒక్క ముక్క అర్థం కావట్లే. మా అమ్మ తిట్టి నీ కాడికి పంపించింది. ఏంది ఇదేంది? డౌట్ అడగడానికి వచ్చినావా? లెక్కలు రావు తొక్క రాదు. గదేందక్క, దర్వాజా అంత పొడుగుండు, నీకు లెక్కలు రావా? ఏ వచ్చే, ఎందుకు రావు? మస్తు వస్తాయి నాకు లెక్కలు. నీ పొందొచ్చు. ఏది 1 to 10 టేబుల్ చెప్పు ఒకసారి. అమ్మో ఏం చెప్పాలి ఇప్పుడు, ఏం గుర్తొస్తలేవు. నీకు నిజంగా లెక్కలు రావా అక్క? లెక్కలు రావు తొక్క రాదు, శుద్ధ మొద్దిది. ఏ ఆడు మాటలే, నాకు నీకేం కాదో చెప్పు, చెప్తాది. ఇదిగో అక్క, మైనస్ చేయాలంట ప్లస్ చేయాలంట, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. జర చెప్పక్క. వామ్మో ఇదేంది కళ్ళు తిరుగుతున్నాయి. ఈ అమ్మ ఇప్పుడు ఎట్లా? నాకు ఇంట్లో మస్తు పనులున్నాయి, నువ్వు రేపురా నేను చెప్తా, సరేనా? నేను చెప్పినాగా దీనికి లెక్కలు రావు ఏం రావని. ఓ పిల్ల, నువ్వు గాని దీన్ని నమ్ముకున్నావంటే అన్ని సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతావు. వామ్మో, మా అమ్మ 100 నెక్క లెక్క ఉండాలి, 100 నెక్క లెక్క చదవాలి, 100 నెక్క లెక్క తిరగాలి, 100 నెక్క లెక్క తినాలి. ఓ నీ గురించి 100 ముచ్చట్లు చెప్పింది, నీకేమో అక్షరం ముక్క రాదు. ఇదెక్కడ పంచాయతీ అక్క? సరే అక్క, ఇంటికెళ్ళి నేనే చేసుకున్నా. ఏ నేను చెప్తాను, ఆగవే, నేను చెప్తా. బాయ్ అక్క, బాయ్ అన్న. ఎట్లా చేసినే? ఏంద్రా నువ్వు బయట వాళ్ళ దగ్గర కూడా ఇజ్జత్ తీస్తావా? అది ఉంటేనే కదా. ఎవరెక్కడా? వేగంగా రండి. ఏ జల్దీ రండే. ఏమన్నా ఉన్నావా పోయినావా నే పోరి? మమ్మల్ని పిచ్చేసి అంటావారా పొట్టోడా? గుర్తులేసిందే, అమ్మకి ఫోన్ చేయమంటావా? ఇప్పుడే వెళ్ళి చేస్తా. అరే బావా, ఎందుకురా మమ్మల్ని ఎప్పుడు గిట్లా దమ్ దమ్ చేస్తావు? ఏ ఇంకోసారి నన్ను బావ అనుకో. సరే బావా. ఏ మళ్ళీ బావంటావేంది? బావో బామ్మర్దో చెప్పు, ఏందని పంచాయతీ ఇప్పుడు? అభివందనా, గీ పిల్లే కదా నేను పాస్ చేపిస్తాను బిర్యానీ తిని ఎగ్జామ్ లో ఫెయిల్ చేపించింది. మరి మళ్ళా దోస్తని ఎట్లా కుదిరిందే? నీకు హ్యాండ్ ఇచ్చే కదా గీ పిల్ల. దోస్తానే మన జాతకాలు చూసేస్తారా బై? దోస్తులమైనా మా అంతేగా. అవు బావా, చిచి బామ్మర్ కాదు కాదు, పొట్టి సచిన్. ఏదో బిర్యానీ కష్టపడి దోస్తుకి దోకా చేసిన, కానీ తరువాత ఎరుకైంది వందన గిరాక్ పిల్లని. అందుకే మళ్ళా దోస్తాన కుదిరింది. సచ్చదాకా ఇంకిడ్చేదే లేదు. అబ్బో ఇదో పెద్ద పూడింగ్. మరి దోస్తని సచ్చేదాకా ఈడేవా? ఇద్దరు కలిసి తొక్కుడు బిల్ల, అష్టాచెమ్మ, చెమ్మ చెక్కలు ఆడుకోండి మరి. అరే పొట్టోడా, ఎందుకురా నీకు మా దోస్తాన అంటే అంతకులు? అసలు నాకు ఒకటి సమజ్ కాదు, నీదానా చదువు తప్ప ఏముందిరా బై? అదొక్కటి చాలు నీ జుట్టు తీసి చేతిలో పెట్టడానికి. చెప్పింది చాలు గాని పోయి చాయ్ తీసుకురా పో. ఏంది? నేను పోయి చాయ్ తీసుకొస్తే నువ్వు లోటలో పోసుకొని లొట్ట లొట్ట తాగుతావా? చల్పా, నేను దేనా అసలు. ఏందే తేను గీను అంటే మూతి పళ్ళు రాల్తే. ఇవాళ ఇంట్లో అమ్మాయి కూడా లేరు, నేనే హీరోని. నేను చెప్పింది చెయ్యాలా?
లేదంటే రాత్రి దాకా తిండుండదు. అమ్మ వచ్చిన తర్వాత ముక్క కూడా చదవలేదని చెప్తే ముక్కు పిండి గోడ కొడుతుంది. ఛీ! నీ అమ్మ నేనేం పాపం చేస్తే నీ మరదలుగా పుట్టినరా? పొట్టిన బావగా నీ భేజాకి సలిజరం రాను. మెటల్లానా గదేంది గట్ల తిట్టినావు? నీ బ్రెయిన్ షార్ప్ అని ఎప్పుడు ఊగులాడుతావు కదా, దానికి ఇట్లా జ్వరం వస్తే నీ చదువు సంక నాకిపోతుందని అందుకే అట్లా తిట్టినా. ఉల్లిపాయ మొహం దానా పో, పోయి గరం గరం చాయ్ తాపో. యావరేజ్ మొహం దానా, సారీ బిలో యావరేజ్ మొహం దానా. నీకే అంతుంటే నేను ఇక టాపర్నే, నాకెంత పొగరుండాలా? ఏంది బావా ఏమన్నా? బిలో యావరేజ్ స్టూడెంటా? బిలో యావరేజ్ స్టూడెంట్ కష్టాలు ఎట్లుంటాయో తెలుసా నీకు? అసలు బిలో యావరేజ్ స్టూడెంట్ గురించి తెలుసా నీకు? ఏందే పెద్ద పుడింగా మీరు? అవు నీ లెక్క చదివినమా, పరీక్ష రాసినమా, పాస్ అయినమా, టాప్ ర్యాంక్ వచ్చినమా, పళ్ళు ఇట్లిచ్చినమా కాదు. మా గిట్లా లక్ష రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. పొద్దుగుల దుకాణంలోకి వెళ్ళినమా, గుడ్లు తెచ్చినమా, సబ్బు తెచ్చినమా, పాల ప్యాకెట్ తెచ్చినమా, పెరుగు ప్యాకెట్ తెచ్చినమా, అరే గమ్మున ఇంటికి వచ్చి జర్సేపట్ల సల్లగా కూర్చుందామంటే ఫ్యాన్ ఆపేయి, ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టు, ఆరిన బట్టలు మడత పెట్టి బీరువలో పెట్టు. సరే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తేరుకునే లోపు పక్కింటి జలజాక దగ్గర బ్లౌజ్ తీసుకొనిరా, పైన వాళ్ళ దగ్గర పెరుగు తోడు తీసుకొనిరా, కింద అంకుల్ దగ్గర న్యూస్ పేపర్ తీసుకొనిరా. ఇన్ని పంచాయతీలు ఉండరా బై మాకు. యావరేజ్ స్టూడెంట్ కి సరే సౌదంలే అని ఉంటది, టాపర్ లాంటి నీకు సూపర్ అని ఉంటది. కానీ మా లాంటి బిలో యావరేజ్ స్టూడెంట్స్ లకి పట్టించుకునేటోడే లేడు. అది పోయి ఊర్లో పంచాయతీలన్నీ మాతోనే చేయిస్తారు. ఇంకేడొస్తాయి పాస్ చదువులు? ఇది బిలో యావరేజ్ స్టూడెంట్ బతుకులు. బాబా మస్తు చెప్పినావు గాని పోయి చాయ్ తీసుకురా పో. పో సచ్చినోడా. థు. వామ్మో వందనా, మీ బావగా డేంజర్ ఉన్నాడే, మొత్తం ఆగం చేస్తున్నాడే. వాడు మనల్ని ఆగం చేసాడు కాదే, ఇలా మా బావగాన్ని లాగుడు తట్టేటట్టు చేయాలి. ఏం చేద్దామే? ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తా, వాడి సంగతి చూస్తా. పదవే. ఏ వందన్నా టీ ఎంతసేపే? మంచిగా మరగాలి కదా బావా, లేకపోతే నీకు నచ్చదు కదా. అబ్బా స్మెల్ అదిరిపోయింది. అమ్మకి చెప్పి నీకు టీ స్టాల్ పెట్టిస్తా. ఎట్లయినా నీకు చదువు రాదు కదా. ముందు చాయ్ తాగు బావా, చల్లాడుతుంది. తాగు. చిచి ఏందే చాయ్లో ఉప్పేసినావా? చెత్త మొహం దానా. అయ్యో గట్లెట్లా వేస్తా బావా? డబ్బాల మీద ఉన్న పేర్లు చూసే వేసిన, చక్కెరనే ఉంది బావా దాని మీద. చిచి చెత్త మొహం దానా, నోరంతా పాడైంది. అమ్మతది జల్దీ క్లీన్ చేయి. ఏంది నేనా? నువ్వు పెద్ద ప్రిన్సెస్, మరి చేస్తావా చేయవా? అమ్మరాని అప్పుడు నీకు సినిమా చూపిస్తా. రేయ్ ఇదేరా నా శాపం. వచ్చే జన్మలో నువ్వు నల్లివై పుట్టుగాక నిన్ను నా కాళ్ళ కింద తొక్కి నలిపి చంపేస్తా. ఏడ్చినావులే, ముందుదంతా తుడిచే. అరే సాలే, కళ్ళు కాకిలు ఎత్తుకుపోయినాయరా? ఈడ తుడుస్తుంటే మళ్ళీ చాయ్ పోస్తుందా? సరదాగా నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. సరే గాని నైట్కి ఆమ్లెట్ చేసి రైస్ పెట్టు, నేను అట్లా పోయి క్రికెట్ ఆడేసి వస్తా. అది నేనేమన్నా నీ పెళ్ళామనుకుంటున్నావరా? ఆర్డర్లు వేస్తుందా? నువ్వు నా పెళ్ళామా? ఆ బంపర్ ఆఫర్ గిట్లా వస్తే ఆ ముందు రోజే గోడ దుంకి చచ్చిపోతా. ఆ పంచరా సైకో పుట్టడా. నువ్వు వంట చేయవే, నేను క్రికెట్ ఆడేసి వస్తా. గూగుల్ గో.
ఏం చేయమంటావా వీడిని? అదే తెలుస్తలేదే. చాలా బాగుంది. వందనా వందనా, రా రా లోపలికి రా. ఏందే నా ఆమ్లెట్ రెడీ చేయలేదు? ఓగరా నీ సంగతి చెప్తా. ఏందే? నాన్న చంద్రముఖి. ఎద్దబ్బా దెబ్బకి దడుచుకున్నాడు. ఆమ్లెట్ కావాలంట ఆమ్లెట్. నాతో చాయ్ పెట్టేస్తావరా? పొట్టే సచిన్గా నాతోనే క్లీన్ చేస్తావరా? నీకు సినిమా చూపిస్తారా? చుక్కలు చూపించినవేమి బావకి? మా బావగానికి ఇదో సరిపోదే, ఇంకా కావాలి చెప్తా. అమ్మా ఆకలిస్తుంది, ఎట్లిప్పుడు? ఏ దయం లేదు, చంద్రముఖి లేదు. ఆకలిస్తుంది, తినాలి తినాలి. ఎవరు 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 నువ్వు? చంద్రముఖి అమ్మా వద్దు, ఆకలిస్తుంది. చేతులు చాచరా. నాందో చంద్రముఖి చేతులు చాచరా. మిగిలిన తినా. ఏముంది తినికి? వద్దు, నువ్వే మెక్కినావు కదా. ఏంద్రా వాగుతున్న కుక్క. చంద్రముఖి చంటిగాడు పండు పగిలిందే నా కొడుకు. ఆకలి దంచేస్తుంది, ఏదో తినాలి, ఖచ్చితంగా తినాలి. ఏందే గట్ల గుద్దిండ్రు? తల పగిలిపోయింది కదనే. గజ్జల శబ్దం వస్తాంది బావా. భయ్యం అవుతుంది రాత్రికెళ్ళి, అసలు నిద్రనే లేదు. అవునా, నీ కూడా అట్లనే వినిపించిందానే? అవు బావా. వామ్మో గిదేందే ఇట్లా తగులుకుంది? నాకు మస్తు ఆకలి అవుతుంది వందనా. 4 ఇడ్లీ నేను తిన్నా బావా. నీ అమ్మ కొంచెమన్నా ఉంచాలి కదా నాకు. ఉంచాను బావా, నా బంగారు బావా. నీకు ఇవ్వకుండా నేను ఎట్లా తింటా? రా తిండు రా. అమ్మ వందనా, నువ్వు బాక్స్ తీసుకురావే. ఏం వన్కొస్తానులే బావా. ఈ ఇంటూ హీరో వంటివి, తీస్మార్ ఖాన్ అంటివి. పో తెచ్చుకో బాక్స్. రావే. నువ్వు వెళ్ళి తాపో ప్లీజ్. తీసుకో బా తీసుకో. ఇదేంది 4 తిన్నావంటే కదనే, ఇలా ఒక్కడి కూడా లేదేంది? ఇంట్లోనే ఉండాలి బావా. మరేమైంది, గిన్నెగిట్లా తిన్నదా? గిన్నె కాదు బావా, చంద్రముఖి తిన్నట్టున్నది. నీ అమ్మ నిన్న రాత్రి నా చికెన్ బిర్యానీ తిన్నది, ఇప్పుడు ఇడ్లీ తిన్నది.
దీన్ని ఎట్లన్నా చంపాలే. ఇదిగో బావా ఈ బ్యాట్ తో సంపు పో పో. చంపుతా, ఖచ్చితంగా చంపుతా. బావా ఈ ఇంటి కింగ్వి యువరాజు అంటివి నువ్వు భయపడితే ఎట్లా బావా ఆడపిల్ల లెక్క. ఏ కింగు లేదు బొక్క లేదు పో. నీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తారో ఏందో. ఆకలైతుందన్నావు కదా బావా మరి తినవా? తిననే చచ్చిపోతా, ఇట్లనే చచ్చిపోతా. పొట్టోడు వీడు బుడంకాయ వేషాలు తిక్క కుదిరింది కొడుక్కి. ఏడే మీ బావగాడు వాడికి చంద్రముఖి భయం పట్టుకుందే. తోపు లెక్క బిల్డప్ ఇస్తాడు పొట్టోడు. ఏందే గాడు గీడు అంటున్నావు? మూతి కాలుస్తా. ఏమన్నా ఈ పిల్ల పులిహోర స్టూడెంట్, దీంతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటే? నా ఫ్రెండ్ నా ఇష్టం, నీకెందుకురా బాయ్? ఆడోళ్ళల్లో బోడొక్క లెక్క మా ఆడోళ్ళ ముచ్చట్లు నీకెందుకు? ఏయ్, ఇది మా అత్త కూతురు, దీన్ని చదివిపోయామని మా మామ చెప్పిండు. నీలాంటి చదువు రాణలతో ఫ్రెండ్షిప్ చేస్తే 4 తన్నమని కూడా చెప్పిండు. సాల్లే బావా చదివింది, జరసేపు మేము ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటాం. ఏంది ముచ్చట్లా? తీ బుక్ తీ. వీడికి డోస్ సరిపోలేదు, చంద్రముఖి వస్తే కానీ సెట్ అవ్వాడు. ఏందే చంద్రముఖినా? ఫుట్బాల్ ఆడుకుంటా, దాని పేగులు తీసి మెడలో వేసుకుంటా. నిన్నంటే ఏదో భయపడ్డా, ఇప్పుడొస్తే వదిలే ప్రసక్తే లేదు. బ్యాట్ తో ఉతికారేస్తా. అయితే బెడ్రూమ్ లో ఉంది, ఆడుకోపో. ఏయ్, చంద్రముఖి లేదు ఏం లేదు, తిరుగు. ఏంద్రా కుక్క, నన్ను ఫుట్బాల్ ఆడుకుంటావా? రా 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 రా. ఛీ సచ్చినోడా, లాగ్ తట్టుకున్నావు కదరా. తుడు మొత్తం తుడు. నేనా? నువ్వు కాకపోతే ఎవరా? తుడురా నేను చేస్తా. తుడు. నేను ఎప్పుడు ఇంత పని చేయలేదు. ఏరా అప్పుడే అలసిపోతే మిగతా పనులు ఎవరు చేస్తారా? వందనా చేస్తుంది, అమ్మ చెప్పింది. వందన వందన ఎందుకు చేస్తారా? చెయ్యి తుడు. ఇంకా మిగతా పనులు చాలా ఉన్నాయి, చెయ్యి ఇప్పుడు. చేస్తా. ఆ పనులు నువ్వే చేయాలి. అయిపోయింది పెట్టిస్తున్నా. ఇంకా మన పనులు చేస్తున్నాక అడుగురా. అక్క అన్ని పనులు అయిపోయినాయి. అయితే ఒక మంచి జబర్దస్త్ చాయ్ పెట్టుకొని రాపోరా. ఏంది దేగాలు చాయ్ తాగుతాయా? ఎందుకురా పొట్టోడా, పోయి చెప్పించాయి. తెస్తావా లేకపోతే చీపిరి కట్ట మళ్ళీ మరాయమంటావా? వద్దు నేను తెస్తా. చాయ్ తీసుకోక. నిన్ను చేసుకునే పిల్లమ్మ అదృష్టవంతురారురా. జబర్దస్త్ పెట్టినవరా చాయ్. థ్యాంక్ యూ. తాగినావు కదా, జరేడికి వెళ్ళిపోరాదు. ఏందిరా గొంతులేస్తా అంది? అదేం లేదు కాదేం లేదు. అరే సచిన్గా మస్తు బోరు పడుతుంది, జర్సేపు ఎంటర్టైన్ చేయరా. ఏంది నిన్ను నేను ఎంటర్టైన్? 10 చేయాలా? నాకు అటువంటి ఏం తెలియదు.
డాన్స్ చెత్తగా ఉందిరా. అందుకే చెప్పిన నాకేం రావని. మా ఇంట్లో వందన అనే అమ్మాయి ఉంది, దాన్ని కూడా ఇలానే కొట్టురా. దాన్ని కొట్టినాకనే నేను కొట్టినారా. పో. పోరా. పోతున్నా పోతున్నా పోతున్నా. వెనకేముందిరా, ముందుకు పో. పోరా. పిచ్చోడు. అవి వందన, నీకు చంద్రముఖి కలిసిందానే? కలిసింది బావా. ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం, తొక్కుడు బిళ్ళ అష్టాచమ్మ కూడా ఆడుకున్నాం, తర్వాత చిప్స్ కూడా తిన్నాం. ఏయ్, కామెడీ చేస్తున్నావానే? మరి లేకుంటే ఏంది బావా? చంద్రముఖి కలిసినవా, చిప్స్ తినవా, చిట్చాట్ చేసినవా, నీ గుండెలో వణుకు పుడతా అంటే. అవునే, నన్ను కూడా భయపెట్టించింది. ఇంతకీ ఇప్పుడు ఎక్కడున్నది? వందన, నీ బెడ్లో ఏందే? ఏమో బావా. ఎవరు నువ్వు? ఏంది బావా గట్ల రెస్టివి? చంద్రముఖినే. అదేంది, నేను ఇంతకు ముందు చూసినప్పుడు వంటగదిలో ఉంది. లేదే, ఇందాకే బెడ్ మీద చూసిన. అవునా బావా? నాకు భయం వేస్తుంది బావా. నేను ఈడనే సోఫాలోనే పంట. నేను అస్సలు రూమ్కి పోను. నేను ఈకెళ్ళి కదలలే లేదు. తిక్క కుదిరింది కొడుక్కి. ఇంకా సాలేవే, ఆపేద్దాం. ఏందే ఆపేది? ఇప్పుడు ఇస్తా అస్సలు డోసు. చూస్తుండు. నందో చంద్రముఖి. రేయ్ రేయ్ రేయ్, ఎలుమా ఎలుమా, అమ్మా ఎలుమా, అమ్మా ఎలుమా, ఎలుమా. అవునా? ఎలుమా, వెళ్ళమనే. ఎలుమా ఎలుమా ఎలుమా.